ప్రతి ఆలయానికి ఒక చరిత్ర, ప్రతి క్షేత్రానికి ఒక మహిమ, ప్రతి దర్శనానికి ఒక దివ్యమైన సందేశం. ఆ అమూల్యమైన ఆధ్యాత్మిక సంపదను ప్రతి ఒక్కరికి చేరవేయాలనే సంకల్పంతో ప్రణవవాహిని ఆలయ వైభవం అనే పేరుతో మీ ముందుకొచ్చింది. ఈ ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములవ్వండి. ఈ వీడియోలను మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. మన సనాతన ధర్మ వైభవాన్ని, ఆలయాల మహిమను మరింత మందికి చేరేలా చేద్దాం. తెలంగాణలో నేరుగా సూర్యకిరణాలు గర్భాలయంలోని మూల విరాట్టుపై స్పర్శించే ఆలయముందా? స్వామివారి విగ్రహం సువర్ణమయంగా మారిపోతుందా? వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం గురించి మీకు తెలుసా? గరుడ ప్రసాదం అంటే ఏమిటి, ఎక్కడ లభిస్తుందో తెలుసా? కేవలం ఒకే రాత్రిలో ఈ గుడి నిర్మాణం జరిగింది అంటుంటారు. మరి ఈ గుడి గురించి మీకు తెలుసా? అద్భుత శిలా సంపద, కళా నైపుణ్యానికి, నల్లరాతి సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం. ఈరోజు మన ప్రణవవాహిని ఛానల్లో ఈ గొప్పనైన మహిమాన్విత ఆలయ వైభవం ఎక్కడో తెలుసుకుందాం. ప్రకృతి అందాలకు చిరునామా, చరిత్రకు సాక్ష్యం, సంస్కృతికి ప్రతీక, భక్తికి నిలయం, సాంప్రదాయానికి నిలువెత్తు తార్కాణం. అదే ఆదిలాబాద్. అడవులు, జలపాతాలు, నదులు, గిరిజన సాంప్రదాయాలు, ప్రకృతి అందాల సోయగాలు, ఆధ్యాత్మిక దివ్య క్షేత్రాలు కలిసి ఆదిలాబాద్కి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. ప్రకృతి అందాలకు చిరునామా, చరిత్రకు సాక్ష్యం, సంస్కృతికి ప్రతీక, చారిత్రక వైభవం, భక్తికి నిలయం ఎడ్లాపురం. ఇది మన ఆదిలాబాద్ పాత పేరు. ఈ ఎడ్లాపురం కాలక్రమేణా బీజాపూర్ ఆదిల్ షాహీ పాలకుడు ఆదిల్ షా గౌరవార్థం ఈ ప్రాంతానికి ఆదిలాబాద్ అనే పేరు వచ్చింది. ప్రకృతి రమణీయతతో అలరారుతున్న ఆదిలాబాద్ తెలంగాణలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన నల్లరాతి ప్రాచీన దేవాలయం జైనత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం. చాళక్యులు, కాకతీయుల కాలం నాటి చిత్రకళకు ఈ ఆలయం నిలువెత్తు నిదర్శనం. పల్లవుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ లభించిన శిలాఫలకం ద్వారా 11వ శతాబ్దంలో పల్లవ విజయాదిత్య ఈ ఆలయాన్ని నిర్మించాడని, వారి కళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది, కనివిందు చేస్తుంది. ఈ గ్రామానికి జైనత్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ గ్రామం ఒకప్పుడు జైనుల ప్రధాన కేంద్రంగా ఉండడం వల్ల ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. మొదట జైన్జాపురం అని, కాలక్రమేణా జైనత్గా రూపాంతరం చెబుతున్నారు. ఈ ఆలయంలో మాఘ, ఫాల్గుణ, కార్తీక మాసాలతో పాటు ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి రోజు తొలి సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలను స్పృశించే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది. ఈ అపురూప దృశ్యాన్ని చూస్తే స్వామివారి మహిమగా కొనియాడుతారు. అందుకే ఈ ఆలయంలో కొలువైన స్వామిని సూర్యనారాయణ స్వామిగా కొలుస్తారు. సూర్యకిరణాలు స్వామివారిని తాకగానే విగ్రహం సువర్ణమయంగా బంగారు వర్ణంలో కనిపిస్తుంది.
కార్తీక మాసంలోని కార్తీక పౌర్ణమి రోజు ఈ ఆలయంలో వందల సంఖ్యల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. ఈ స్వామిని సత్యనారాయణ స్వామిగా పూజించడం విశేషంగా కానవస్తుంది. ఈ ఆలయంలోనే ఏకశిలా లక్ష్మీనారాయణ స్వామి మూల విరాట్టుతో పాటు ఉప ఆలయాలుగా గదాధర స్వామి, లక్ష్మీ హయగ్రీవ స్వామి, చెన్న కేశవ స్వామి, అనంత పద్మనాభ స్వామి ఏకశిలా విగ్రహం కూడా ఇక్కడ దర్శించవచ్చు. ఈ ఆలయం గురించి మరింత సమాచారం తెలుసుకునే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేశారో లేదో ఒక్కసారి చూడండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు చేసే లైక్స్ ఇంకా షేర్సే నేను మరింత మంచి వీడియోస్ చేసేలా ప్రోత్సహిస్తాయి. ఇక వీడియోలోకి వెళ్దాం. గదాధర స్వామి ముందున్న శిలా శాసనంలో ఈ ఆలయం గురించిన వివరాలున్నాయని చెబుతారు. కార్తీక మాసంలో స్వామివారి కళ్యాణం మరియు రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతాయి. బ్రహ్మాండమైన జాతర కూడా జరుగుతుంది. లక్ష్మీనారాయణ స్వామిని సంతానం కోసం ఇక్కడ ప్రసాదం ఇస్తారు. ఎప్పుడైతే సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయో ఆ రోజు ఈ ప్రసాదాన్ని గర్భగుడి ముందు ఇస్తారు. దీనిని గరుడ ప్రసాదం అని పిలుస్తారు. సూర్య కిరణాలు స్వామివారిని తాకే రోజుల్లో రథోత్సవ సమయంలో జైనతే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు దీక్షతో సాత్విక ఆహారాలు భుజిస్తూ పూజిస్తారు. ఎంతో గొప్పనైన ఈ ఆలయం దగ్గరలోనే కోనేరు కూడా కనిపిస్తుంది. శిల్పకళా సంపద కలిగిన అష్టకోణాకృతి ఉన్న ఈ ఆలయం దర్శించడం ఎంతో పుణ్యప్రదం. తెలంగాణ చుట్టుప్రక్కల ఇతర రాష్ట్రాల ప్రజలు స్వామివారి దర్శనార్థం ఇక్కడికి వస్తారు. నాటి జైనుల అద్భుత కళా నైపుణ్యానికి అద్దం పట్టేలా ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించి కోరిన కోర్కెలు తీర్చే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఆరోగ్యం, ఐశ్వర్యం, అభీష్టాలు తీర్చే నారాయణ స్వామి కరుణను పొందుదాం. మళ్ళీ మరో మహిమాన్విత ఆలయ విశేషాలతో ప్రణవవాహిని ఛానల్లో ఆలయ వైభవంతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో నారాయణాయ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి.